ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో సుమిత్రను కాపాడి తన ప్రాణాల మీదకు తెచ్చుకొని ప్రమాదంలో పడుతుంది దీప. మరి అసలు ఏం జరిగింది? మరి కార్తిక్ ఏం చేయబోతున్నాడు? దీపని ఎలా కాపాడుకోబోతున్నాడు? మరి సుమిత్రని దీప ఎలా కాపాడింది? అసలు ఏం జరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు దీప తన తల్లి గురించి, తన తల్లిని ఎలా కాపాడుకోవాలని చాలా తపన పడుతూ ఉంటుంది. అలాగే ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా అతన్ని ఎలా కాపాడుకోవాలి, దీప బాధని ఎలా తీర్చాలి అంటూ కార్తీక్ కూడా అనుక్షణం తపన పడుతూ ఉంటాడు. అయితే తన తల్లిని బ్రతికించడానికి ఏకైక మార్గం తన తన బ్లడ్ రిలేషన్ అయిన, అంటే తన రక్తాన్ని పంచుకొని పుట్టిన తన కన్న కూతురే దాన్ని ఈ ట్రీట్మెంట్ చేసి బ్రతికించగలదు అని చెప్పేసేసరికి అది నిజంగానే గుర్తుపెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది దీప. ఏంటి బావా ఇది? ఇప్పుడు జ్యోత్స్న కన్న కూతురు కాదు, అందరూ జ్యోత్స్నని కన్న కూతురు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనము ఎలా అమ్మని కాపాడాలి? నాకేం అర్థం కావట్లేదు బావా అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దీప. ఇక దీప అలా బాధపడుతూ ఏడుస్తూ ఉండడం చూసి కాంచన ఇంటికి వచ్చిన తర్వాత, ఏమైంది దీప? అక్కడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ ముఖంలో అస్సలు నవ్వు అనేదే లేదు. ఏం జరిగింది? మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? అక్కడ ఏం జరుగుతుంది దీప? అసలు కార్తిక్ మనని దేనికోసం సిద్ధం చేశాడు? దేనికోసం ప్రిపేర్ చేశాడు? చెప్పు దీప అంటూ అనగానే, నీకేమని చెప్పాలత్త? అమ్మకి ఇలా ఉందని నేను ఎలా చెప్పాలి? నా వల్ల కాదు అంటూ ఏడుస్తూ తలదించుకుంటూ ఉంటుంది. సుమిత్ర గురించి తెలిస్తే అత్త బాధపడుతుందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది దీప. అయితే చెప్పాలా వద్దా అనుకున్న సమయంలో అంతలోనే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ వచ్చి కార్తిక్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఏంటి దీప, నేను చెప్పిన దానికి ఇంతవరకు సమాధానం చెప్పనే లేదు. అక్కడ ఏం జరిగింది? ఎందుకు కార్తిక్ అలా డల్గా ఉన్నాడు? 2 రోజుల నుంచి అసలు మనిషిలాగా లేడు. అలాగే ఇక్కడ ఈరోజు నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఏం జరుగుతుంది దీప? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఏమైంది? కార్తిక్ ఎందుకు అలా డల్గా ఉన్నాడు? నువ్వైతే అసలు ఏడుస్తూనే ఉన్నావు. అసలు నీ కళ్ళు చాలా ఎర్రబడ్డాయి. నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయం కూడా మర్చిపోతున్నట్టున్నావు. మీ మనసులో ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు అని చెప్పినా అన్ని తలనేసుకుంటావు. అసలు ఏమైంది దీప అంటూ అనగానే, వాళ్ళు నువ్వు ఎంత అడిగినా చెప్పలేరు కాంచన అని శ్రీధర్ అంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారండి అనగానే, అవును అవును కాంచన, అసలు అక్కడ సిచ్యువేషన్ అనగానే మాస్టరు నేను చెప్తానులేండి అని శ్రీధర్ని ఆపుతూ ఉంటాడు కార్తిక్. నువ్వు ఆపకు కార్తిక్, ఎందుకంటే ఇది ఏ రోజైనా బయటపడాల్సిన నిజమే. ఇప్పుడు మనం మెంటల్‌గా ప్రిపేర్ చేయాలి. అసలు ఏమీ కాదని మనకు తెలిసింది కదా! ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది? ట్రీట్మెంట్ కూడా ఉంది కదా దానికోసం అని చెప్పేసి శ్రీధర్ ధైర్యం చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏం లేదు కాంచన, అసలు ఏం జరిగిందంటే ఇది నిజంగా బాధపడాల్సిన విషయము అని చెప్పాలి. ఎందుకంటే సుమిత్రకి ఆరోగ్యం బాగాలేదనగానే, ఏంటండి ఏమైంది? వదినకేమైంది? ఏం జరిగింది కార్తీక్? అందుకేనా నువ్వు ఇంతలా చెప్పాలా వద్దా అంటూ నన్ను ఎందుకు ఇంతలా ప్రిపేర్ చేస్తున్నావు? అంటే వదినకేమైనా సీరియస్ ప్రాబ్లమా? ఏమైందిరా చెప్పురా అంటూ కార్తీక్‌ని చాలా బ్రతిమలాడుతుంది. నేను చెప్తాను కాంచన, ఇప్పటికే కార్తీక్ చాలా బాధపడ్డాడు. ఇంకా కార్తీక్‌ని ఇబ్బంది పెట్టకు కాంచన అని చెప్పేసి అనగానే, ఏంటండి అసలేం జరుగుతుంది? అయినా కార్తీక్ చెప్పలేనంత పెద్ద ప్రాబ్లమా? అంటూ అనగానే, అవును కాంచన, ఇది చాలా పెద్ద ప్రాబ్లమే. కానీ పరిష్కరించగలిగిన ప్రాబ్లమే అని చెప్పేసి చెప్తాడు శ్రీధర్. ఏంటండి ఏం జరిగింది వదినకి అనగానే, సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. ఏం మాట్లాడుతున్నారండి? వదినకి బ్లడ్ క్యాన్సర్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఏంట్రా కార్తీక్, మీ నాన్న చెప్పేది అబద్ధమని చెప్పండి. చెప్పురా కార్తీక్ చెప్పు అంటూ ఎంతగానో అడుగుతుంది. కానీ తనకు ఎంతో ప్రాణ స్నేహితురాల్లాగా ఉన్న, అసలు వాళ్ళిద్దరూ వదిన మరదళ్ళే అయినా కూడా వాళ్ళిద్దరూ ఎంతో ఫ్రెండ్లీగా, ఎంతో కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అటువంటిది తనకి అలా అయ్యిందని తెలిసి కాంచనైతే కుప్పకూలిపోతుంది. ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతుంది. అలాగే కార్తిక్ కూడా, అమ్మ ఏం కాదు, తన రక్త సంబంధీకులైన తన కన్న కూతురుతో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే అత్తకేం కాదని డాక్టర్ చెప్పారు అనగానే, మరి ఎందుకురా దీప అంతలా బాధపడుతుంది అనగానే,
అది ఏం లేదమ్మా. అదే కొంచెం తను ఏమైతుందో అని భయపడుతుంది. అంతే ఏం జరగదు. నువ్వేం కంగారు పడకు. చెప్పండి మాస్టారు మీరు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు కదా! అని చెప్పేసి అనగానే అవును కాంచన ఏం కాదు. అయినా ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్ ఉంటే చెప్తారు కదా! నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? ఏం ప్రాబ్లమ్ లేదు. సమస్య వచ్చింది. దాన్ని పరిష్కరించడం కోసం దాని మార్గం కూడా డాక్టర్ గారు చెప్పారు. అంటే నేను వెంటనే వదినని చూడాలిరా! వెంటనే వదినతో మాట్లాడాలి అనగానే, అమ్మా! ఇప్పుడు వదిన అత్తతో మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే అత్తకి ఈ సమస్య ఉంది అని తనకి తెలీదు. తనకి తెలీదు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్లి తన ముందు ఏడ్చినా, బాధపడ్డా తనకి ఏమైందో అని తను చాలా కంగారు పడుతుంది కదా! అందుకోసం కొంచెం ఓపిక పట్టమ్మా. నేను రేపు ఉదయాన్నే తీసుకువెళ్తాను అనగానే, అలాగేరా కార్తీక్ వదినకి ఏం కాకూడదు దేవుడా అంటూ దేవుడిని ప్రార్థిస్తుంది కాంచన. ఇక తర్వాత శ్రీధర్ కూడా వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్‌కి ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు ఆ నిజం చెప్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో తను తన కన్న కూతురు కాదని తెలిస్తే ఎలా? ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ కార్తీక్ ఆలోచిస్తున్న సమయంలోనే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది దీప. నేను అది ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ నిజంగానే ఇది ఓన్లీ కన్న కూతురే చేయాలా? బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది తన రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురే చేయాలా అని అనగానే, అవును. తన రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురు వల్లే అవుతుంది. ఎందుకంటే తనతోనే కదా డీఎన్ఏ మ్యాచ్ అవుతుంది అనగానే, ఇప్పుడు జ్యోత్స్న డీఎన్ఏ మ్యాచ్ అవ్వదు కదా! మరి ఎలా? ఇప్పుడు జ్యోత్స్న దొరికిపోతుంది. నిజంగా ఇప్పటికైనా నేను అమ్మని కాపాడుకునే అవకాశం నాకు వచ్చింది. జ్యోత్స్న ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. జ్యోత్స్న దొరికిపోవడం వల్ల తాతయ్య అందరూ చాలా బాధపడతారు కదా! ఇన్నాళ్ళు తన కన్న కూతురుగా కాపాడుకున్నారు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే కార్తీక్ ఉదయాన్నే లేచి చూసేసరికి దీప పక్కన లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తీక్. హాస్పిటల్‌కి వెళ్ళి తన తల్లిని కాపాడుకోవడానికి అన్ని మార్గాలైతే చేసి పెడుతుంది. అయితే డాక్టర్‌కి అసలు నిజమైతే చెప్పేస్తుంది. అయి అక్కడ సుమిత్ర డీఎన్ఏ ఇంకా దీప డీఎన్ఏ మొత్తం కూడా చెక్ చేసి మొత్తం కూడా వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవ్వడంతో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అయితే దానికన్నిటికి సిద్ధం చేయమని దీప అయితే డాక్టర్‌కి చెప్తుంది. ఇక తర్వాత నేను అప్పుడే అనుకున్నాను దీప, నువ్వే తన కన్న కూతురు అయ్యుంటావని. ఎందుకంటే నాకు తన మంచితనం, తన అమాయకత్వం అదంతా కూడా నీలో కనిపించింది. అందుకే నిన్ను చూడగానే నువ్వే సుమిత్ర కూతురివి అనుకున్నాను అంటూ డాక్టర్ కూడా చెప్పేస్తుంది. ఇక ఆ తర్వాత డాక్టర్ చెప్పేసిన తర్వాత ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ రాగానే మీరే ఈ ట్రీట్మెంట్ కరెక్ట్‌గా చేయండి డాక్టర్. అమ్మకి ఏం కాకూడదు. అమ్మ బ్రతకాలి. అమ్మ బ్రతికితేనే నా బ్రతుకుకి అర్థం ఉంటుంది అని చెప్పేసి అమ్మకేమైనా అయితే నేను బ్రతికున్న శవంలాగే మారుతుంది డాక్టర్ అంటూ డాక్టర్‌ని బ్రతిమలాడి ఇదంతా ట్రీట్మెంట్‌కయితే సిద్ధం చేస్తుంది. అయితే కార్తిక్ చాలా టెన్షన్ పడుతూ దీపకి కాల్ చేస్తాడు. అయితే దీప ఫోను హాస్పిటల్‌లో మర్చిపోతుంది. హాస్పిటల్‌లో మర్చిపోయేసరికి డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరు హలో కార్తిక్ అనగానే ఈ ఎవరు ఎవరు మాట్లాడేది అనగానే, నేను హాస్పిటల్‌లో డాక్టర్‌ని మాట్లాడుతున్నాను కార్తిక్ అనగానే, ఓహ్! మీరా? మీరు దీప ఫోను మీ దగ్గరికెలా వచ్చింది? అంటూ అనగానే, దీప ఇక్కడికి వచ్చింది అంతా అని మొత్తం దీప చెప్పినదంతా కూడా చె తనతో చెప్పేస్తుంది కార్తిక్‌తో డాక్టర్. ఇక తర్వాత డాక్టర్ చెప్పిందని విని దీప ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకుంది? నిజంగా దీప ఇప్పుడు కడుపుతో ఉంది. కానీ ఇది చెయ్యొచ్చా? లేదా? అని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదెందుకు? అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు దీప అంటూ అనగానే, నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు బావ. మనము ఇంకా కావాలంటే పిల్లల్ని తర్వాతైనా కనొచ్చు. కానీ అమ్మను ఒక్కసారి దూరం చేసుకుంటే మళ్ళీ మనం కాపాడుకోలేము. చూడాలనుకున్నా చూడలేం బావ అంటూ ఇక దీప అయితే సర్ది చెప్తుంది. అయితే ఇంట్లో కాంచనకు తెలియకుండానే ఈ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం మొత్తం కూడా సిద్ధం చేస్తారు. ఇక ఆ తర్వాత డాక్టరు వద్దు అని చెప్పినా కూడా, కానీ నువ్వు కడుపుతో ఉన్నావు దీప. ఈ ప్రాసెస్ నీకు కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వినకుండా నాకు ఏమైనా పర్వాలేదు. నా బిడ్డకు ఏమైనా పర్వాలేదు. కానీ నా కన్న తల్లిని నేను కాపాడుకోవాలి. నా బిడ్డకు ఏమీ కాదు అన్న నమ్మకం నాకుంది. మీరేం కంగారు పడకండి డాక్టర్. మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి సుమిత్రని జాయిన్ చేసిన తర్వాత తన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం మొత్తం కూడా సిద్ధం చేసేస్తుంది. ఇక ఆ తర్వాత సుమిత్రని ప్రాణాపాయం నుంచి అయితే కాపాడతారు. కానీ తన తల్లికి ప్రాణం పోసి దీప అయితే
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఎందుకంటే కడుపుతో ఉండి ఇలాంటి ట్రీట్‌మెంట్‌కి తను ఆ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ఆహ్, చ సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని డాక్టర్ ఎంత చెప్పినా కూడా వినకుండా ఇలా చేయడం వల్ల తన తల్లి బ్రతికింది. కానీ తన కడుపులోని బిడ్డకో, తనకో ప్రమాదం కలగబోతుంది అని చెప్పినా కూడా తను వినకుండా ఇదంతా చేసింది అని డాక్టర్ చాలా బాధపడుతుంది. తల్లి మీద తనకున్న ప్రేమ అందులో కనిపిస్తుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో. మరి ఇలా ఉన్న దీపని కార్తీక్ ఎలా కాపాడుకుంటాడు? ఏం చేస్తాడు? మరి అసలు దీపే సుమిత్రని కాపాడిందన్న విషయం అందరికీ తెలుస్తుందా? మరి జ్యోత్స్న ఏం చేయబోతుంది? జ్యోత్స్న తన కన్న కూతురు కాదని తెలుసుకున్న దశరథ ఏం చేయబోతున్నాడనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.